ఈ సినిమా టైటిల్ లోగోని శ్రీ అచ్చిరెడ్డి గారు ప్రారంభించి మా తారక రత్న గారి చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేస్తారు. నా మిత్రుడు మిస్టర్ సచిన్ తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, శ్రీరాజ్ మంచి దర్శకుడిగా ప్రమోట్ కావాలని నేను వారిద్దరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సత్యం మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ మేకింగ్ కానీ సక్సెస్ అయితే ఒంటికాల మీద కుంటుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్కి అది ఎంతో హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమాతోటి సత్యం పెద్ద హిట్ కొట్టాలని నా ఆకాంక్ష. ఈ పదును అనే సినిమా తీయడం నిజంగా అభినందించవలసిన విషయం. రామసత్యనారాయణ గారు చెప్తున్నటువంటి కాన్ఫిడెన్స్ని చూస్తుంటే డెఫినెట్గా ఈ పదును సినిమాని చాలా బాగా తీసుంటాడని అనిపిస్తూ ఉంది, నమ్మకం కలుగుతూ ఉంది. మనం ఒక సాంగ్స్ చూసాం, అలాగే కొన్ని ట్రైలర్స్ చూస్తూ ఉంటే దాంట్లో సంథింగ్ ఒక స్పెషాలిటీ అనేది కనిపిస్తూ ఉంది టేకింగ్లో. అలాంటి కొత్తదనాన్ని ఉంటే మేము ఎప్పుడు ఆదరిస్తాం, సక్సెస్ ఇస్తామని చెప్పి వరుసగా మన ఆడియన్స్ కూడా నిరూపిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి రామసత్యనారాయణ, తులసిరామ్ గారు నా ఫ్రెండ్సే. సో తులసిరామ్ గారు ఫస్ట్ రాక సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాకు రామసత్యనారాయణ గారు చెప్పారు, ఒక సినిమా తీస్తున్నాను ఇలా ఇంత కాస్ట్లో అంటే నేనే ఆశ్చర్యపోయాను. ఎలా తీస్తున్నావు అన్నాడు. లేదు ఒక కొత్త కుర్రాడు వచ్చాడు, తపంతో ఉన్నాడు అన్నాడు. డెఫినెట్గా ఎంకరేజ్ చేయి, బాగుంటుంది అన్నాను. ఇప్పుడే చూసాం ట్రైలర్స్ ఇవన్నీ. తనకున్న బడ్జెట్లో తనకున్న దాంట్లో ఎంత బెటర్గా చూపించగలడు అనే దీని మీద చేసి వాళ్ళ ప్రయత్నంతో ముందుకు వచ్చారు. డెఫినెట్గా వాళ్ళు పెట్టిన డబ్బు, రామసత్యనారాయణ గారు ఏది పెట్టినా డెఫినెట్గా ఆ డబ్బుతో పాటు కొంత లాభాన్ని తీసుకొని వస్తుంది ఆయనకి. సినిమా ఫ్లాప్ హిట్లతో సంబంధం లేదు. అటువంటిది ఈ సినిమా ఒక తపన, ఒక కసి, తనేంటో ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ఒక డైరెక్టరు, కొంతమంది ఔత్సాహిక నటీనటులతో తీసిన సినిమా విజయవంతం అవ్వాలని, వాళ్ళ యొక్క శ్రమకి తగిన ఫలితం రావాలని కోరుకుంటూ ఈ బ్యానర్ ఇంకా మరిన్ని సినిమాలు మరింత కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రామసత్యనారాయణ గారికి, అలానే మిగతా నిర్మాతలకి అందరికీ నమస్కారం చెప్తాను. 12 సంవత్సరాల క్రితం నాన్నగారు నేను ఏదో సాధిస్తాను, ఒక డైరెక్టర్ని అయిపోతాను లేదా ఆర్టిస్ట్ని అవుతాను అని నేను నాన్నగారిని అడగగానే ఆయన నవ్వి సరే ట్రై చేయిపోవని నన్ను ధైర్యంగా నన్ను పంపించారు మా నాన్నగారు 13 ఏళ్ళ క్రితం. మొదటి సినిమా ఆషాఢం పెళ్ళికొడుకు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి నా లైఫ్ స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి చాలా ఒడిదుడుకులు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సీరియల్స్కి వర్క్ చేశాను. తర్వాత ఆర్టిస్ట్గా కొంచెం అవకాశం రావడం వల్ల ఆర్టిస్ట్గా కూడా ఒక 6 years నుంచి వర్క్ చేస్తున్నాను. అందరూ చూస్తూనే ఉన్నారు టీవీల్లో కానీ అక్కడక్కడ చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ. దర్శకుడిని అవ్వాలి అనే నా అంబిషన్ నేను మైండ్లోనే అలాగే ఉంచుకుని దానికోసం పాటుపడుతూ సబ్జెక్ట్స్ తయారు చేసుకుంటూ ఉన్నాను. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు అందరూ పరిచయం ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఒక సినిమా చేద్దాం అనుకున్నాను సార్, ఇది పరిస్థితి అంటే ఎలా నమ్ముతారు, నన్ను ఎలా నమ్ముతారు, తీసేద్దాం రా అని చెప్పి నాకు మీద ₹1 కోటి ఒక 50 లక్షలు పెట్టి నా మీద సినిమా ఎలా తీసేస్తారని నా మైండ్లో ఉంది. ఇది జరిగే పని కాదు. కానీ ఏం చేయాలి, నిరూపించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి, చూపించాలి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో వంశీ అని నా ఫ్రెండ్ కెమెరామెన్ తన్ని రిక్వెస్ట్ చేసి ఒక ట్రయల్ షూట్ లాగా తయారు చేసుకుని 4-5 ప్రోమోస్ తయారు చేసుకుని అది నేనే యాక్ట్ చేసుకుని కష్టపడి వర్కౌట్ చేసి అవి తీసుకుంటూ తిరుగుతూ ఉండేవాడిని. సార్ ఇది సార్ నా ఎఫర్ట్, ఇలా షార్ట్ పెట్టగలను, ఇలా నేను స్టోరీని వర్కౌట్ చేయగలను, నేరేట్ చేయగలను అని తిరుగుతున్న టైంలో నా ఆర్టిస్ట్గా నాకున్న ఇదిని కూడా నేను పక్కన పెట్టి టీవీ మీడియాలో ఒక 6 months 7 months ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టి దర్శకుడిగా అవ్వాలని చాలా తపంతో తిరిగినప్పుడు నన్ను ఆదరించిన మొట్టమొదటి వ్యక్తి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. నిజంగా ఆయనకి నేను లైఫ్లో ఏమైనా సాధించితే కనుక ఇన్ ఫ్యూచర్ ఏదైనా అది డెఫినెట్గా ఆయన పుణ్యం అవుతుంది, డెఫినెట్గా ఆయన ఆశీర్వాదం అవుతుంది. ఆయన చూడగానే సరే నేను ఒక బడ్జెట్ ఇస్తాను, చేస్తావా? నేను ఆ బడ్జెట్ ఏంటి, బడ్జెట్ ఎంత ఇస్తారు, ఏం చేద్దాం, ఇదైనా ఆలోచన లేదు. నాకు అవకాశం ఇవ్వండి చాలు,
నేను ట్రై చేసుకుంటాను, నేను చేస్తాను సార్ ఇదే మాట మీద ఉన్నాను. ఆయన ఏం చేస్తాడో ఏంటో చూద్దాంలే అన్నట్టుగా పాపం ఆయన కూడా నన్ను ప్రోత్సహించడం అది జరిగింది. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారు. నన్ను నేను నిలబెట్టుకోవడానికి నాకున్న బడ్జెట్లో, నాకున్న పరిధిలో, నాకున్న నాలెడ్జ్, నా హోమ్ మేడ్ ఫుడ్ లాగా నా తమ్ముడే నాకు మ్యూజిక్ అందించాడు. అలాగే నా ఫ్రెండ్ కెమెరా వర్క్ చేశాడు, తన కెమెరాని తీసుకొచ్చి నా కోసం వర్క్ చేశాడు. పుచ్చా రామకృష్ణ గారు ఎంతో మంచి రైటర్, ఆయన ఎన్నో సినిమాలకి సీరియల్స్ కూడా రాసిన వ్యక్తి. ఆయన నా కోసం దీనికి మంచి మంచి డైలాగ్స్ రాసి నన్ను ఎంతగానో అందరూ ప్రోత్సహించారు. ఈ సినిమా అవుట్పుట్ బాగానే వచ్చిందని నా ఆశ. మీరు కూడా ఇన్ ఫ్యూచర్ చూసి దాన్ని సక్సెస్ చేస్తారని, ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానని, అలాగే తులసిరామ్ కసకన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్ కోసం మీ శ్రీరాజ్. సో ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ బై హార్ట్ అండి. ఆయన ఏ సినిమా తీసినా కూడా, అంటే సినిమానే అని కాదు, ఏ కార్యక్రమం చేసినా కూడా ఫుల్ హార్టెడ్గా చేస్తారు. అండ్ ఆల్రెడీ మనం ఈ పదును ట్రైలర్స్ చూసాం, సాంగ్స్ చూసాం. అండ్ శ్రీరాజ్ నాకు ఒక మంచి ఆర్టిస్ట్గా పరిచయం. బయట పైకి వచ్చిన వెంటనే శ్రీరాజ్ మన డైరెక్టర్ అయిన వెంటనే నాకు కొంతసేపు ఏం అర్థం కాలేదు. సో వన్స్ ఐవ్ సీన్ ద విజువల్స్, ఇట్స్ కమ్ అవుట్ రియలీ బ్యూటిఫుల్లీ అండి. సో ఈ సినిమా శ్రీరాజ్కి, మా రామ్ సత్యనారాయణ గారికి, యూనిట్ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.